ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం మే 8వ తారీఖున దశమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు రేపు శుక్రవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనేటటువంటి విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు శుక్రవారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి విషయాలు మీకు తెలుస్తాయి. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి రాశ్యాధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 8వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు చేసే ప్రతి పని కూడా అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ వ్యాపకమన్నా కానివ్వండి, సమయాన్ని వృధా చేయకుండా మీరు పనులను చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. ఎలాంటి పనులైనా సరే ఎన్ని అడ్డంకులు ఆటంకులు ఎదురైనా వాటిని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీకు రేపు వచ్చేటటువంటి ఏదైనా సమస్య కానీ, గండం కానీ, కష్టాలు కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే రేపు శుక్రవారం రోజున ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాకాయిలు వసూలు అవుతాయి. అలాగే మీకు వేరే వ్యక్తుల ద్వారా మేలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దేవాలయాలను సందర్శిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం రోజున కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు గొడవలు గోలలు లేకుండా అందరితో ఈరోజు కలిసిమెలిసి ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారు మంచి వారితో స్నేహం చేయడం వల్ల మీ జీవితంలో మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారు డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు కోరుకున్న ప్రతిదీ కోరిక తీర్చుకుంటారు. అలాగే ఈరోజు ఈ కుంభరాశి వారికి ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే కుంభరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే తగ్గుముఖం పడతాయి. ఇక ముఖ్యంగా శుక్రవారం రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు శ్రద్ధతో మీ చదువును కొనసాగిస్తారు. ఇక ఈరోజు కుంభరాశికి చెందిన ఉద్యోగులకు ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక వ్యాపారాలు చేస్తున్న కుంభరాశి వారికి శుక్రవారం రోజున వ్యాపార పరంగా అనుకూలంగా కనిపిస్తుంది. నూతన వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి. పెండింగ్ బిల్స్ వసూలు అవుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఈరోజు వ్యాపారం పరంగా వృద్ధి కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి మీ ఇంట్లో మీ ఇష్ట దైవానికి లేదా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ముందు మీ ఇంట్లోనే నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో మీకు మరింతగా ఆదాయ వనరులు మీ ముందుకు వస్తాయి. శుక్రవారం అనేది మీకు చాలా చక్కగా కలిసి రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.